వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను మీ జనని. మెగాస్టార్ కోడలు గ్లోబల్ స్టార్ అర్ధాంగి ఉపాసన కొనిదెల గురించి పరిచయం అక్కర్లేదు. తీరికలేని పనులతో బిజీగా ఉన్న ఉపాసన సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్గా ఉంటారనే విషయం అందరికీ తెలిసిందే. తమ ఫ్యామిలీ ఈవెంట్స్, సామాజిక కార్యక్రమాల తాలూకా ఫోటోలు, వీడియోలను ఆమె నిత్యం నెట్టింట షేర్ చేస్తుంటారు. మెగా ఫ్యాన్స్కు అప్డేట్స్ ఇస్తుంటారు. ఇదే క్రమంలో ఇవాళ వ్యాలంటైన్స్ డే సందర్భంగా ఇన్స్టాగ్రామ్ వేదికగా ఉపాసన ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు. ప్రేమికుల దినోత్సవానికి సరికొత్త అర్థం చెబుతూ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఫిబ్రవరి 14 కేవలం వారికి మాత్రమే అంటూ సరదాగా ఓ కొటేషన్ రాసుకొచ్చారు. ఇది చూసిన నెటిజన్స్ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ ఉపాసన ఏం రాసిందో మీరు ఓ లుక్ వేయండి. ఇవాళ వ్యాలంటైన్స్ డే. ఈ రోజును ప్రేమికులు ఎంతో మంది గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ క్రమంలో రామ్ చరణ్ బెటర్ ఆఫ్ అయిన ఉపాసన తన ఇన్స్టాగ్రామ్ లో ఓ స్టోరీని పోస్ట్ చేశారు. వ్యాలంటైన్స్ డే అనేది కేవలం 22 ఏళ్ల లోపు ఉన్నవారికి మాత్రమే. మీరు అంతకంటే ఎక్కువ వయసు ఉన్నవారైతే ఆంటీ దయచేసి ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే వచ్చే వరకు వేచి చూడండి అని ఓ స్మైలీ ఎమోజీని జోడించి తన ఇన్స్టా స్టోరీలో పోస్ట్ చేశారు. లవర్స్ డే రోజున ఉపాసన చేసిన ఈ ఫన్నీ పోస్ట్ ప్రస్తుతం నెటిజన్లకు నవ్వులు పోయిస్తుంది. ఉపాసన పోస్ట్ పై నెటిజన్స్ కూడా క్రేజీగా రియాక్ట్ అవుతున్నారు. ఇక రామ్ చరణ్ ఉపాసనలు ప్రేమించుకొని పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. ఇప్పటి వరకు వీరికి సంబంధించిన ఒక్క రూమర్ కూడా బయటకు రాలేదు. దీంతో వీరిద్దరికి ఒకరంటే ఒకరు ఎంత ఇష్టమో అర్థమవుతోంది. వీరిద్దరికి 11 ఏళ్ల తర్వాత పన్నంటి పాప పుట్టింది. ఆమె మెగా ప్రిన్సెస్ క్లింక్లారా. ఉపాసన ప్రస్తుతం అపోలో హాస్పిటల్స్ వైస్ చైర్మన్ గా ఉన్నారు. ఇటు మెగా కోడలిగా తన కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తూ అటు అపోలో వైస్ చైర్మన్ గా తన విధులను కంటిన్యూ చేస్తున్నారు. మరోవైపు పలు సేవా కార్యక్రమాలు చేస్తూ తన గొప్ప మనసును చాటుకుంటున్నారు ఉపాసన. ఇప్పటికే తన వంతుగా ఎంతో మందికి సేవలు అందించారు. ఉపాసన ఇటీవల పిఠాపురంలో ఓ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తన తాత అపోలో హాస్పిటల్స్ అధినేత ప్రతాప్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా మహిళా శిశు సంక్షేమానికి ప్రత్యేక కార్యక్రమాన్ని లాంచ్ చేశారు. ఇక ప్రస్తుతం రామ్ చరణ్ బుచ్చిబాబు డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. అత్యంత భారీ బడ్జెట్ తో ఈ మూవీ తెరకెక్కబోతోంది.